హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బాపట్ల జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ పోర్టు ఓడల తయారీ కేంద్రం గురించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. బాపట్ల జిల్లాలో గ్రీన్ఫీల్డ్ పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్ళింది. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం చినగంజాం మండలం మోటుపల్లి, పెదగంజాం తీర ప్రాంతంలో బ్రిటిష్ హయాంలో పోర్టు ఉందన్న సంగతిని కేంద్రానికి వివరించింది. ఓడల తయారీ కేంద్రానికి కూడా ఇదే ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్రం కనుక అంగీకరిస్తే వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై పూర్తి స్పష్టత వస్తుంది. బాపట్ల జిల్లాలో పోర్టు ప్రతిపాదన అన్నది ముందుగా ఎవరూ ఊహించకపోయినప్పటికీ రాష్ట్రంలో ఇక్కడ ఏర్పాటు చేసే పోర్టు అత్యంత కీలకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. భౌగోళిక పరంగా చూస్తే విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవులకు బాపట్ల ప్రాంతం చాలా దగ్గరగా ఉంటుంది. దీంతో బాపట్లలో పోర్టు ఏర్పాటు చేస్తే ప్రధానమైన లాజిస్టిక్ హబ్గా మారే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో పోర్టు ఏర్పాటు చేయడం ద్వారా పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా సముద్ర మార్గంలో సరుకు రవాణా చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజధానులైన అమరావతి, హైదరాబాదులకు కూడా బాపట్ల చాలా దగ్గరగా ఉంటుంది. బాపట్లలో కనుక పోర్టు ఏర్పాటు చేస్తే విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల మీద పడే రద్దీని గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో వరి, మిర్చి, పత్తి, ఇసుక, సిమెంట్స్, మెటీరియల్స్ వంటివి రవాణా చేయడానికి అవకాశం ఉంటుంది. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల నుంచి సరుకు రవాణా చేపట్టడం కూడా తేలికవుతుంది. బాపట్లలో పోర్టు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు, రైలు మార్గాలకు చాలా దగ్గరగా కూడా ఉంటుంది. NH 165తో పాటు విజయవాడ, గుంటూరు రైలు మార్గం దగ్గరగా ఉన్నాయి. రానున్న రోజుల్లో బాపట్ల అమరావతి ఎక్స్ప్రెస్ వే కూడా అనుసంధానమవుతుంది. బాపట్లలో భారీ ఓడలకే కాకుండా మధ్య, చిన్న స్థాయి ఓడలను కూడా నడపడం ద్వారా మరింత వృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేసే పోర్టు ద్వారా క్రూజ్ టూరిజం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. బాపట్ల జిల్లాలో కంటైనర్ డిపోలు ఏర్పాటుకు అవకాశం ఉంది. పోర్టు ఆధారితంగా బాపట్ల జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కూడా అవకాశం ఉంటుంది. స్థానికంగా వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన జరుగుతుంది. బాపట్ల పోర్టు ఏర్పాటు విషయంలో సవాళ్లు కూడా ఉన్నాయి. స్థానికంగా ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ప్రజలను తరలించాల్సి వస్తే వారికి తగిన పునరావాసం, ఉపాధి హామీ వంటి ప్రభుత్వం అందించాల్సిన అవసరం చాలా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో వీడియోలో కలుద్దాం.